నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే అందరికి నీడెడ్ అనమాట. ఈ సబ్జెక్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మీకు ఎలాంటి డౌట్స్ రావు. అందరికి నీడెడ్ అని ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాము అంటే, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే కన్జ్యూమర్ అఫైర్స్, అంటే నేషనల్ కన్జ్యూమర్ అఫైర్స్ కంప్లైంట్ సెల్ అనమాట. ఇది ఇన్ కేస్ మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, అది ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రోడక్ట్ వల్ల నువ్వు నష్టపోయావు. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఒక ప్రోడక్ట్ ఒక 100 రూపాయలు, 500, 1000 రూపాయలు అయితే నాట్ ఏ మ్యాటర్ అండి. ఓకే, అంటే కొందరికి అది ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం కంప్లైంట్ చేయాలి. ఎవరు కంప్లైంట్ చేయాలి? సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జియో నెట్వర్క్ అనేది కొన్ని చోట్ల పనిచేయదు. అలాంటి టైంలో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు. నాకు ఇదేంటి పొజిషన్ అంటే ఒక 3 నెలలు ఆగండి లేదా ఒక 2 నెలలు ఆగండి అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్తా ఉంటారనమాట. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే మనకి సొల్యూషన్ అనేది వెంటనే దొరకదు. సో సొల్యూషన్ దొరకాలి, మనకి నష్టపరిహారం, అదేవిధంగా మనం నష్టపోయిన దానికి డైరెక్ట్గా మనం నేషనల్ కన్జ్యూమర్ అఫైర్స్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ కంప్లైంట్ సెల్లో కంప్లైంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అసలు మన దానికి అర్హత ఏంటి, మనం ఆ వెబ్సైట్కి ఎలా టచ్ అవ్వాలి, అసలు వెబ్సైట్ ఏంటన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, అసలు రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయితే ఎన్ని రోజుల్లో మనకి కాల్ వస్తుంది, ఎన్ని రోజుల్లో సొల్యూషన్ దొరుకుతుంది ఏంటనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి సార్. నేను ఆల్రెడీ ఒక రిజిస్టర్ చేశాను, నా దగ్గర ఈ రోజు నాకు కాల్స్ వచ్చాయి. అదేవిధంగా ఆ యొక్క ఆఫీస్ నుంచి నాకు ఒక క్యాండిడేట్ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి అన్ని సెర్చ్ చేసి అన్నిటి కూడా చూసుకుని అతను మళ్ళీ వెళ్ళాడు. సో వాళ్ళ మన కేసు అనేది మనకు సాల్వ్ చేస్తారు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా కేసు వేసామనుకోండి, అమ్మో ఏదన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనుకో, మనం బాధపడతాం, మనం ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది పడవచ్చు అన్న విషయానికి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అలాంటిది ఏం లేదంటే డైరెక్ట్గా యాజ్ ఏ కన్జ్యూమర్గా నువ్వు రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ వేయొచ్చు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ కంపెనీ అయినా. ఓకే, సో బట్ ఏంటంటే కొన్ని విషయాలు మాత్రం వాళ్ళు చర్చించరు, దానికి రిప్లై అనేది రాదు మనకి. సో అది ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ పాపప్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, పైనుంచి కింద దాకా ఇలా. సో అది మనకి దానిలో చెప్తారు ఏమేమి డిస్కస్ చేయం మేము ఇక్కడ, కోర్ట్ ఇష్యూస్ అని ఇంకా కొన్ని ఉంటాయన్నమాట, ఆర్టీఐకి సంబంధించినవి, ఇలాంటివి డిస్కస్ చేయం. సో రిమైనింగ్ మనం ప్రైవేట్ వాటిల్లో చాలా కొంటాము, చాలా నష్టపోతాము, అలాంటి వాటికి మనం చేయవలసిన కర్తవ్యం, అదే మన చేతిలో ఉన్న ఒక ఆయుధం అనమాట ఇది. ఈ వెబ్సైట్ నుంచి మనం వెళ్ళొచ్చు. ఓకే, సో మనం టాపిక్లో ఏదైతే లైవ్ ప్రాసెస్ మనం చూస్తాం కదా ప్రతి వీడియోలో, ఈ వీడియోలో కూడా లైవ్ ప్రాసెస్ చూద్దాం. ఈ లైవ్ ప్రాసెస్ ముందు చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి సార్. ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే, దానివల్ల మనం ఎంత లాస్ అయ్యామన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో తెలిసింది కదా అసలు ప్రాసెస్, ఆ వెబ్సైట్ ఏంటనేది లైవ్ ప్రాసెస్ కూడా చూద్దాం. సో చూసే ముందు ఏంటంటే రిక్వైర్మెంట్స్, దీనిలో మనం ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకున్నా అలా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకు మెయిల్ ఐడి ఉండాలి, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఉండాలి, ఆధార్ నెంబర్ ఉండాలి. సో ఈ మూడింటి ద్వారా మనం అక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డేటాబేస్లోకి ఎంటర్ అవుతాం. రిజిస్టరింగ్ గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు. సో ఫిర్యాదుని మనం గ్రీవెన్స్ అంటాం అనమాట. సో మనం చేసుకుంటే అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది, ఏ కేటగిరీ సంబంధించింది, ప్రతి కూడా ఫిల్టరేషన్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో మనం అలా చూస్ చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీ మీద, ఈవెన్ ఒక స్కూల్ ఎక్కువ ఫీజు కట్టుకున్నాం, ఎందుకు కట్టాలి ఫీజు అన్న విషయాన్ని కూడా నువ్వు కంప్లీట్ రేట్ చేయొచ్చు దాంట్లో. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన అథారిటీకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు వచ్చి వెంటనే మీకు సొల్యూషన్ ఇస్తారు. నాకు 4 డేస్లోనే వాళ్ళు ఆ దగ్గరికి వచ్చి ఈరోజు కంప్లైంట్ అనేది తీసుకుని వెళ్ళారు, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు క్లియరెన్స్ ఇస్తాం సార్ అని. సో మీకు అర్థమైంది అనుకుంటా. అది ఏదైనా సరే, ఒకవేళ ఇన్ కేసు మీరు ఒక బైక్ పర్చేజ్ చేశారు, దానివల్ల మీకు ఏదో ప్రాబ్లం ఉంది, షోరూమ్కి వెళ్తే వాళ్ళు చేయట్లేదు. ఇంకా చూసుకుంటే ఏదైనా ఆన్లైన్లో ప్రోడక్ట్ అమెజాన్లో మీరు ఆర్డర్ చేశారు, నువ్వు దెబ్బతిన్నావు. సో ఇంకేదన్నా వేరే ప్రోడక్ట్ కొన్నారు, డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది. సో ఇంకేదైనా ప్రోడక్ట్, దాని ఎఫిషియన్సీ చూసుకుంటే ఎఫిషియన్సీ చాలా తక్కువ వస్తుంది. అలాంటి సమయాల్లో మనకున్న ఆయుధం ఈ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లైవ్ ప్రాసెస్ చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. ఆ వెబ్సైట్లో ఎలా సైన్అప్ అవ్వాలి, సైన్అప్ ప్రొసీజర్ అంటే నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతాను. సైన్అప్ ప్రాసెస్ ఎక్కడ ఉందో ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి, ఎలా ఆలోచించకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఎలాంటి డౌట్ రాదు. ఇన్ కేసు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, మనం రిప్లై ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇక్కడ గూగుల్ బార్లో మీకు చెప్పిందేనండి, నేను అంతా కూడా అంటే
యాజ్ ఏ సిటిజన్గా ఎలా టైప్ చేస్తారు, ఎలా చూస్తాము అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్జ్యూమర్ కంప్లైంట్ ఫర్ నేషనల్ కన్జ్యూమర్ కంప్లైంట్ ఫర్మ్ అని చెప్పి టైప్ చేస్తాను. ఏంటంటే దీనిలో మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మనం ఎలా చేసుకోవాలి, యాజ్ ఏ సిటిజన్గా ఎలా సెర్చ్ చేస్తారన్న విషయాన్నిగానే నేను మీకు ఇప్పుడు టైప్ చేస్తాను చూడండి. ఎందుకంటే మీకు కొంచెం అర్థం అవ్వాలని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను ఇలా. యాక్చువల్ డైరెక్ట్గా నాకు సైట్ తెలుసు కాబట్టి సైట్ నుంచి వెళ్ళటం కన్నా సిటిజన్గా ఎలా చేస్తాం అంటే యాజ్ ఇప్పుడు మీరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ముందు ఉంటారు, టైప్ చేస్తే రాదు అన్న పక్షానికి నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి. సో సైట్ వచ్చేసేసి ఇప్పుడు నేను సైట్ ఒకటి ఓపెన్ చేస్తాను. బట్ మనం ఇన్గ్రామ్ అనేది మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇన్గ్రామ్ ఓకే చేస్తే ఇన్గ్రామ్ నుంచి వెళ్తాం అనమాట. సో అది కొంచెం చూడండి సార్, ఇప్పుడు నేను ఇన్గ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో అది మన సైట్ ఇప్పుడు గ్రీవెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి ఒక హక్కు అనేది ఉంటుంది. అంటే లైక్ ఏంటంటే దానివల్ల మనం ఏదైనా నష్టపోయినా, దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాని గురించి మనం పైకి ఎస్కలేట్ చేసుకోవచ్చు. మనకి దానికి సంబంధించిన వివరణ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు నష్టపోతే నష్టపరిహారం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఇష్యూస్ మాత్రమే మనకి వాళ్ళు చెప్తారు, కొన్ని ఇష్యూస్కి వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే అవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇస్తారు. అవి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి సార్, ఇది కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది. సో నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఏమో. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ చూడండి. మీ గ్రీవెన్స్ అనేది ఆ నెంబర్తో కూడా మీరు పెట్టుకోవచ్చు, అంటే కంప్లైంట్. అదేవిధంగా ఆ NCH అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా కూడా మన కంప్లైంట్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రిజిస్టర్ చేసుకుంటే మనకి వితిన్ 1 వీక్ లోపు దానికి సంబంధించిన కస్టమర్ ఎవరైతే దానికి సంబంధించిన అథారిటీ మీకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు తీసుకుని ఎస్కలేట్ చేసుకుంటారు. ఓకేనా. వన్స్ దీంట్లో మనం రిజిస్టర్ చేసుకున్న కంప్లైంట్ అనేది వాళ్ళు సొల్యూషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసు పడుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి సార్, సో దీన్ని సింపుల్గా ఏమంటారంటే ఆన్లైన్ కన్జ్యూమర్ కోర్ట్ అని అంటారనమాట. ఓకే. సో ఇది లేట్గా ఓపెన్ అవుతుంది. సైన్అప్ యూజర్ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఇక్కడ యూజర్ లాగిన్ అంటే ఆల్రెడీ నాకు లాగిన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నేను లాగిన్తో చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ లాగిన్లో మీరు సైన్అప్ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ సైన్అప్ ప్రొసీజర్ ఇప్పుడు నాకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేజ్ మీకు చూపిస్తాను చూడండి సార్. ఇక్కడ యూజర్ లాగిన్ ఉంది కదా. సో నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి ఇన్ కేసు లాగిన్ లేకపోతే సైన్అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ సైన్అప్ క్లిక్ చేస్తే మనకు మెయిల్ ఐడి, మన ఆధార్ నంబర్, అదేవిధంగా మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అడుగుతుంది అనమాట. మన నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ ఇచ్చేసి మనం సైన్అప్ అవుతాం. సో సైన్అప్ నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి మన మెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ వస్తుంది. లింక్ యాక్టివేట్ అయినాకే మనకి డాష్బోర్డ్లోకి లాగిన్ అవుతాం. సో నేను ఇప్పుడు నా క్రెడెన్షియల్స్తో నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ క్యాప్చా ఇచ్చేస్తే మనకి క్లియర్గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక ఫస్ట్ వచ్చే పాపప్పే మనకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే మనం ఏవి అయితే చేయకూడదో ఏంటనేది చూడండి. వాళ్ళు RTI మ్యాటర్స్, అదేవిధంగా కోర్ట్ రిలేటెడ్, ఇంకా చూసుకుంటే ఫారిన్ గవర్నమెంట్కి సంబంధించింది కానీ, ఇంకా రిలీజియన్ మ్యాటర్స్ కానీ, సజెషన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఆ టాపిక్స్ గురించి డిస్కస్ చేయరు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. వాటికి అగ్రి అంటే నువ్వు ముందుకెళ్తావు, డస్ నాట్ అగ్రి అంటే బయటకు వచ్చేస్తావు. ఓకేనా. సో అగ్రి అని చెప్పేసి మనం టైప్ చేస్తాం. ఓకే. టైప్ చేసిన గ్రీవెన్స్. సో మనం ఏం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం, క్వారీ, ఎవరిని, ఎలా చూడండి. సబ్ కేటగిరీ ఏ స్టేట్కి, ఏ డిస్ట్రిక్ట్ అడగాలనుకుంటున్నాం, ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇవి చూడగలిగితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు దేని మీద కంప్లైంట్ వేయాలన్నా ఏంటైనా సరే, అంటే గెన్యూనే. ఇక్కడ మీరు ఏదో ఫేక్ పెట్టి ఏదో చేద్దామని కాదు, మీరు అలా చేయగలిగితే మీకు ఎన్యూమరేషన్ ఎంత దానివల్ల మీరు ఎంత నష్టపోయారు ఏంటి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నా సరే ఆ ప్రూఫ్స్ కూడా మీరు అప్లోడ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ ప్రూఫ్స్ అప్లోడ్ పెట్టాల్సిన అవసరం అంటే మ్యాండేటరీ ఏం కాదు. ఇన్ కేస్ ఉంటే పెడితే ఏంటంటే మీకు ఆ యొక్క కంప్లైంట్ అనేది కొంచెం బలంగా ఉంటుంది అనమాట. సో చూడండి, నేను ఇప్పుడు జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి పెడతాను. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఫీ కానీ ఎక్కువ వాళ్ళు బ్యారో చేస్తుంటే దాని గురించి మనం అడగొచ్చు అనమాట. అడిగితే వాళ్ళు కన్సల్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక లెటర్ ఫార్మాట్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవుతారు. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో సార్ దీనివల్ల మాకు ఇంత పే అవుతుంది, సో అందుకే మీరు పే చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా మిస్బిహేవియర్ ఏమైనా చేస్తే మనం చూడండి, ఇక్కడ చూడండి వాల్యుయేషన్, ఎంత ప్రోడక్ట్ వాల్యూ, ఆ ప్రోడక్ట్ వల్ల మనం ఎంత నష్టపోయామన్న విషయాన్ని కూడా అక్కడ చూపించవచ్చు. నువ్వు 1000 రూపాయలు పెట్టే ప్రోడక్ట్ కొనవచ్చు, బట్ దానివల్ల నీకు ₹1,00,000 లాస్ ఉంటే మాత్రం ₹1,00,000 పెట్టవచ్చు, నో ప్రాబ్లం. అంటే వస్తుందా అని మాత్రం నేను చెప్పలేను. 50-50 ఛాన్సెస్. అంటే మీది గెన్యూన్ అయితే ఇది ఏంటంటే ఆన్లైన్ కన్జ్యూమర్ కోర్ట్ అంటారు అనమాట.
సో అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇంకా ఇన్ కేస్ గ్రీవెన్స్ నేను ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను సార్. గ్రీవెన్స్ ఆల్రెడీ చూపిస్తాను, ఇది కొంచెం చూడండి సార్. నేను డైరెక్ట్గా రిలయన్స్ జియో మీద కేసు వేసాను అనమాట. సో కేసు వేస్తే వాళ్ళు 1 డే బ్యాక్ నా దగ్గరికి వచ్చి క్లియరెన్స్ తీసుకున్నారు. సో ఇది సార్ మీ ప్రాబ్లం, మేము ఎస్కలేట్ చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది టవర్స్, మేము అది అవ్వగానే ఎస్కలేట్ చేస్తాం. ఇన్ కేస్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మా ఇంజనీర్ గారు కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడండి సార్ అని చెప్పి వెళ్ళారనమాట. సో ఈ విధంగా మన కంప్లైంట్ అనేది కస్టమర్ కేర్లు వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మనం డైరెక్ట్గా ఇలా డైరెక్ట్ అయిపోయి అలా కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అందరికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థం కాకపోతే మనకి కామెంట్ చేయండి, మనం రిప్లై ఇద్దాం. ఓకే, మేక్